ఉండదు, ఎందుకంటే మీ బ్రదర్ కూడా అప్పుడు వైఎస్ క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా చేశారు. చెప్పాలో రాజశేఖర రెడ్డి గురించి చెప్పలేనంత, ప్రజలు వినలేనంతగా అనుభవాలు ఉన్నాయి, దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయనకు నాకు ఉన్నటువంటి సంబంధం రాజకీయంలో మా అన్న అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అభిమానిగా పార్టీలో పనిచేస్తూ ఎన్నో రకాలుగా ఆయన హయాంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేశాను. ఆయన కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా నేను డీసీసీ ప్రెసిడెంట్ కాకపోయినా ఆ రోజు నన్ను నియమించి జిల్లాను నువ్వే చూసుకొని రాజకీయ ఎలక్షన్ల టైంలో ఏ విధంగా ప్రజలను అందరినీ కలుపుతూ ప్రజలతో మమేకమై ఏ విధంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆదేశించడం, ఆ ప్రకారం జిల్లాలో కూడా ఆ రోజు కూడా అన్ని సీట్లను కూడా కైవసం చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళ కుమారునితో కూడా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉంటూ ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. శత్రువులకు కూడా సహాయం చేసే గుణం ఉందంటారు, నిజమేనా? ఎవరికి? రాజశేఖర రెడ్డి గారు చెప్తా విను.